నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. అయితే చాలా మటుకు పిల్లల్లో మనం చూసినట్టయితే కనుక కొంతమంది పిల్లలు చాలా ఏమంటారు యాక్టివ్గా ఉంటూ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది ఎలా అంటే కనుక చాలా షైగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ షై ఉన్న పిల్లలు ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేయరు, ప్రతి దానికి కూడా వాళ్ళ ఫేస్లో స్మైల్ తప్ప ఇంకా వేరే ఎక్స్ప్రెషన్ అనేది కనిపిస్తూ ఉండదు. మీరు కూడా ఇలాంటి పిల్లల్ని అబ్జర్వ్ చేశారా ఎప్పుడన్నా? అయితే వీళ్ళని ఎలా పెంచాలి, ఏంటి అసలు ప్రాబ్లం అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రమ్య గారు ఉన్నారు, రమ్యతో మాట్లాడదాం. హలో రమ్య గారు, నమస్తే అండి. సో ఈ షైనెస్ అనేది పిల్లల్లో, బిడియం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఏంటి, తల్లిదండ్రుల పెంపకం వల్ల వచ్చేదా, లేకపోతే కనుక స్కూల్ వాతావరణం వలన, అయితే వాళ్ళ పీర్ గ్రూప్తో ఉన్నప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్గా లేకపోవడం వల్ల అలా వస్తూ ఉంటుంది? అసలు వీళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఆ షైనెస్ తగ్గించాలి అంటే ఏం చేయాలి అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మాట్లాడలేకపోవడం, అంటే నలుగురిలో వచ్చి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు సేఫ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే ఒక నమ్మకాన్ని కోల్పోవడం. నేను సేఫ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నేను అనుకున్నది సేఫ్గా ఇక్కడ నలుగురితో నేను చెప్పుకోవచ్చు, వాళ్ళు నన్ను జడ్జ్ చేయరు, నన్ను ఏమనరు. ఓకే, నాకు అనిపించింది, నా ఎమోషన్స్ నేను షేర్ చేసుకుంటే వాళ్ళు నన్ను ఏమనరు, నన్ను జడ్జ్ చేయరు, నేను సేఫ్గా ఫీల్ అవ్వచ్చు అనే ఒక నమ్మకాన్ని పిల్లల్లో లేకపోతేనే ఈ బిడియము, సిగ్గు, ఇంట్రోవర్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఆ నమ్మకం అనేది పిల్లోడికి ఎందుకు ఏర్పడింది, ఆ చైల్డ్కి ఆ నమ్మకం ఎందుకు ఏర్పడింది? తల్లిదండ్రుల వల్ల, స్కూల్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల. ఫస్ట్ మనం ఆ రూట్ కాజ్ తెలుసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు అనుకుందాం. ఇప్పుడు అందరూ ఒకేలా పిల్లల్ని పెంచరు, అందరూ ఒకే రకంగా పేరెంటింగ్ మైండ్ సెట్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి పేరెంటింగ్ అంటే నేను చెప్పింది చేయాలి, అంతేకాని ఏం మాట్లాడకూడదు, తిరిగి నేను చెప్పినట్టే వినాలి, ఇలా చెప్తేనే నేను నా పిల్లల్ని ఇష్టపడతాను, అలాంటప్పుడే వాళ్ళతో నేను ప్రేమగా మాట్లాడతాను. ఇప్పుడు ఇలాంటి బిహేవియర్ ఉన్న తల్లిదండ్రులు ఉంటే ఇంట్లో చైల్డ్ ఏంటి, వాళ్ళకి నచ్చినట్టే నేను బిహేవ్ చేయాలి, అమ్మని నాన్ని నొప్పించుకుని ఉంటే నేను సేఫ్, అలా సేఫ్గా ఉండాలంటే నేను ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు, నేనేమనుకుంటున్నా నేనేం చెప్పకూడదు. యూజువల్లీ ఇది మనం ఓల్డ్ కైండ్ ఆఫ్ జనరేషన్లో కొంత చూస్తాం, సేఫ్లీ ఎమోషన్స్ మనము ఎక్స్ప్రెస్ చేయండి. బట్ ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద పేరెంటింగ్ స్టైల్స్ మారిపోయినాయి. చాలా మంది ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పేరెంట్స్ వైజ్. ఓకే, రెండోది జడ్జ్ చేయటం. వాళ్ళు ఏదైనా చెప్తే పిల్లలు తెలుసో తెలియకో, ఇప్పుడు మనమే కొన్ని విషయాలు తెలియక మనం మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఫూలిష్గా అనిపిస్తుంది. అందరూ మనల్ని ఫూల్ చూసినట్టు చూస్తారు, అంత మాత్రం నిజంగా మనం ఫూల్ అయినట్ట కాదు కదా. పిల్లలు ఏదో తెలిసి తెలియక మాట్లాడితే, అరే అంత ఫూలిష్గా బిహేవ్ చేస్తావేందిరా, నీకు ఈ మాత్రం తెలియట్లేదా, ఇంత కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావా, ఇలా చెప్పే బదులు నీకు ఇలా మాట్లాడాలని ఎందుకు అనిపించింది నాన్న, నువ్వు ఈ థాట్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేసావు, నీకు ఎవరైనా థాట్ చెప్పారా, ఇలా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పారా అని ఫస్ట్ వాళ్ళని అడగాలి. అంతేకాకుండా నువ్వు ఎంత ఫూలిష్గా ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఇంతేనా, నువ్వు ఇంతే ఫూలిష్గా మాట్లాడు, నిన్ను పిచ్చోళ్ళు అనుకుంటారు, నువ్వు ఇట్లానే మాట్లాడు. కొంతమంది టాకటివ్ ఎక్కువ ఉంటారు. ఎందుకు టాకటివ్ ఉంటారు, వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు అంతే. ఇక్కడ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఏంది ఇట్లా మాట్లాడుతుంది ఈ పిల్ల, ఈ పిల్లోడు ఇట్లా మాట్లాడితే ఇంకేం లేదు, పిచ్చోళ్ళు అనుకుంటారు, వీళ్ళు పిచ్చోళ్ళ మాట్లాడతారు అని అంటారు. ఈ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు పిల్లలు ఏమనుకుంటారు, నేను ఎక్స్ప్రెస్ చేయకూడదు, నేను ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకంతే, నన్ను పిచ్చోళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం మానేస్తారు. ఇవాళ చిన్నప్పుడు షైగా ఇంట్రోవర్ట్గా ఉన్న పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు పేరెంట్గా మారినప్పుడు వాళ్ళు అదే ఇంట్రోవర్ట్నెస్తో పిల్లలతో కూడా కనెక్ట్ అవ్వలేరు. ఓకే, ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఒకళ్ళు ఎక్స్ట్రోవర్ట్ వచ్చారు, ఇంట్రోవర్ట్ నువ్వు, ఏమవుతుంది, ఈయనేంది ఏం ఎక్స్ప్రెస్ చేయడం, నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, ఇక్కడే కదా గొడవలు వచ్చేది, ఇక్కడ కదా. సూపర్ మ్యాచింగ్స్ అని అంటూ ఉంటారు కదా, ఒకరు ఇలా ఒకరు అలా ఉంటారు అని. సూపర్ మ్యాచింగ్ ఎప్పటి వరకు అవుతుంది అంటే అండి, ఇప్పుడు ఇంట్రోవర్ట్ అయినా భార్యకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఓకే. ఇప్పుడు అదే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ మాట్లాడుతుందని చెప్పి ఏందో ఎప్పుడు అని రివర్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఇలా వస్తుంది. సో ఆ ఇంట్రోవర్ట్ నార్మల్, సరే తనది బిహేవియర్ తనది, నన్ను డిస్టర్బ్ చేయట్లేదు కదా అని తను యాక్సెప్ట్ చేస్తే ఏమీ ఉండదు, చేయకపోతే క్లాషెస్ వస్తాయి కదా. సో కాబట్టి వీళ్ళు రేపు పొద్దున అదే చైల్డ్ అలా బిహేవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఆ రూట్ కాజ్ ఏంటి. ఇప్పుడు కొంతమంది స్కూల్కి వెళ్తారు, ఇంట్లో అంతా బాగానే ఉంటుంది, స్కూల్కి వెళ్ళాక ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఏదైనా క్వశ్చన్ అడుగుతుంటే నువ్వు ఎప్పుడు క్వశ్చన్ అడగటమేనా, నీకు చదువు ఏదో ఒకటి వాళ్ళ నోటి వచ్చి ఇప్పుడు ఏమవుతుంది, నేను మాట్లాడకూడదు, నేను క్వశ్చన్ చేయొద్దు, నేను క్వశ్చన్ చేయొద్దు అనే కాన్సెప్ట్ ఎక్కడుంది.
స్టడీ అంటేనే క్వశ్చన్ చేయాలి. నువ్వు క్వశ్చన్ చేయొద్దు అని పిల్లోడు నేర్పుతున్నావు అంటే రేపొద్దున దేన్ని క్వశ్చన్ చేయడు. మళ్ళీ రేపొద్దున పెద్దోళ్ళు అయ్యాక పబ్లిక్లో ఏదైనా తప్పు జరుగుతుందో వాళ్ళు క్వశ్చన్ చేయకపోతే వాడు కనీసం క్వశ్చన్ కూడా చేయట్లేదు మంచి వైపు అని నువ్వే ఆపేసావు కదా. ఇప్పుడు దేన్ని అడగాలో చెప్పకుండా క్వశ్చన్ చేస్తుంటే క్వశ్చన్ చేయొద్దని ఆపేసావు. వాళ్ళు అంతే ఇంట్రోవర్టెడ్నెస్తో అయితే ఎందుకులే మాట్లాడటం ఎందుకులే ఎక్స్ప్రెస్ చేయడం అన్నట్టు ఎదిగారు. ఏమవుతుంది? వాళ్ళ ఫీలింగ్స్ చేసేసుకోవడం వల్ల ఇంకా ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చూస్తే ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఆ సప్రెస్ చేసుకొని నేను లోపల పెట్టుకొని కొంతమంది ఒకసారి బర్స్ట్ అవుతారు, కొంతమంది బర్స్ట్ అవ్వరు. అట్లా ఇంటర్నల్గా మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒకానొక జనరేషన్ ఇప్పుడు చూస్తే ఓల్డ్ జనరేషన్లో ఉమెన్కి డిమెన్షియా అల్జీమర్స్ వస్తుంది ఎక్కువ. జెంట్స్ కంటే ఉమెన్కి వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో ఏది ఎక్స్ప్రెస్ చేయనివ్వరు, అత్తగారు వీళ్ళంతా. సో వాళ్ళకి ఎక్కువ ఈ కేసెస్ వస్తాయి. ఓకే. సో ఇలా ఆ ప్రవర్తన చిన్నప్పుడు ఉన్న షైనెస్ పెద్ద అయ్యేసరికి అట్లా మారిపోతుంది. ఓకే. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ముందుగానే పిల్లల్ని చెప్పాలి. ఎవరైనా నీ ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నారా, నువ్వు మాట్లాడే తప్పు ఇట్లాంటివి అన్నారా, నువ్వు ఏం మాట్లాడకు, నీ పాయింట్ ఉంటే జస్టిఫై చేయి. నువ్వు మాట్లాడినంత మంది నువ్వేం తప్పు కాదు, నువ్వు రాంగ్ చేసినట్టు కాదు. సో కాబట్టి దాన్ని నువ్వు హార్ట్ తీసుకోకు. ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకో నువ్వు ఎక్స్ప్రెస్ చేసి నా దగ్గరికి రా, లేదా నా దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేయి. ఇలా ఎందుకంటే ఫ్రెండ్స్తో మనం ఏం చెప్పలేము. ఇప్పుడు టీచర్ దగ్గరికి వార్నింగ్కి వెళ్తాము, పేరెంట్స్ అంటే రెక్టిఫై చేసుకుంటారు. వాలిడేషన్ కోసం చూడొద్దు. ఎవ్వరూ నిన్ను వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు అనే కాన్సెప్ట్ చైల్డ్కి చెప్పి ఫ్రెండ్స్తో పాటు ఆడుకోవడానికి వాటికి పంపించాను. సో ఇలాంటి కేర్ తీసుకున్నప్పుడు చైల్డ్ ఇంట్రోవర్ట్గా కాకుండా, ఒకవేళ ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ అట్లా ఉంటున్నారు, మా పిల్లలు మాట్లాడలేదు, ఫస్ట్ సేఫ్టీని క్రియేట్ చేయండి. ఇంట్లో తను ఏదైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు చాలా హ్యాపీగా ఉంది, సో దానికి ఇలా చేద్దాము, మీరు ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇది నచ్చలేదు మమ్మీ అన్నాడు, చిన్న చాయిసెస్ ఇవ్వండి వాళ్ళకి. ఇప్పుడు 2 షర్ట్లు ఇచ్చేయండి, 2 కాకపోతే 3 పెట్టండి, నీకు నచ్చింది వేసుకొని అన్నాను. అంతేకాని మనం ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాం, నీకు చెప్పిందే వేసుకో, నేను చెప్పింది వేసుకోకపోతే ఇంక బట్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా అదే షర్ట్ వేసుకోమంటే నా చాయిస్కి నాకు ఇంపార్టెన్స్ లేనప్పుడు ఇంకా నేను ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలి వాడు? ఓకే. సో చిన్నవి చాయిసెస్ ఏజ్ అప్రోప్రియేట్గా, ఇప్పుడు 5 to 6 years ఉన్న పిల్లోడు ఉన్నాడు, 5 to 8 years లోపు షర్ట్ దగ్గర, పెన్సిల్ బాక్స్ దగ్గర, బ్యాగ్ కొనుక్కునే విషయంలోనూ వాళ్ళకి ఇప్పుడు మీరు మీ దగ్గర ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్లో 2కి చెరో బ్యాగ్ నువ్వు కొనుక్కొచ్చేసావు, వాళ్ళిద్దరు ముందు పెట్టేసి ఒకటి ఎక్స్ట్రోవర్ట్ అయితే వాడు నాకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడికి ఇది వాడు ఎక్స్ప్రెస్ చేయాలి. సో అలా కాకుండా 2ని తీసుకెళ్ళి ఇది మన బడ్జెట్లో మీకు నచ్చిన బ్యాగ్ మీరు తీసుకోండి, దిస్ ఈస్ ద బడ్జెట్ లిమిట్, ఇక్కడ ఉన్న బ్యాగ్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్నానండి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు తెచ్చుకుంటారు కదా. ఆ చాయిస్ క్రియేట్ చేస్తే నాకు ఇంపార్టెన్స్ ఉంది ఈ ఫ్యామిలీలో. సో ఫస్ట్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ థింగ్. మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి సేఫ్టీని క్రియేట్ చేస్తున్నారంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా షై నుంచి బయటకు వచ్చేసి కాన్ఫిడెంట్గా అన్నీ ఎక్స్ప్రెస్ చేయటము, నలుగురిలో ఉన్నప్పుడు కూడా మంచిగా మీరు అనుకున్నట్టు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వస్తే వచ్చి పలకరించడం ఇవన్నీ చేస్తారు. మీరే సేఫ్టీ క్రియేట్ చేయకపోతే వాళ్ళు వచ్చి బయట వాళ్ళు ఎలా సేఫ్గా ఫీల్ అవుతారు, ఎలా నమ్ముతారు? మీరు చెప్పేవన్నీ కూడా అసలు ఈ షైనెస్ అనేది, ఇంట్రోవర్ట్ అనేది చాలా చిన్నగా వాడంతే మాట్లాడలే అని చెప్పి అని అనుకుంటాం, కానీ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి చిన్న కరెక్షన్స్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా వాళ్ళు కూడా ఓవర్కమ్ అయ్యి నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.